ఇటీవల కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నారు సింగర్ మంగ్లీ. తాజాగా మైక్రో ఫైనాన్స్ స్కామ్ తో మరోసారి వార్తల్లోకి ఎక్కింది మంగ్లీ. గోకుల నందన ఇండియా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ స్థాపించి మైక్రో ఫైనాన్స్ పేరిట అధిక లాభాల ఆశ చూపి కొంతమంది నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారని, ఇందులో మంగ్లీ తమ్ముడితో పాటు మంగ్లీ కూడా ఉందని ఆమె మీద వస్తున్న ప్రధాన ఆరోపణ. అయితే అసలు ఏంటి ఈ మైక్రో ఫైనాన్స్ వ్యవహారం, ఇందులో మంగ్లీ పాత్ర ఏంటి, అసలు ఈ వ్యవహారం మంగ్లీ వర్సెస్ లాయర్ సుబ్బారావుగా ఎందుకు మారింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఓవైపు సినిమా పాటలు, మరోవైపు ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ కెరీర్లో దూసుకెళ్తున్న సింగర్ మంగ్లీ ఇటీవల తరచూ వివాదాల్లో చిక్కుకుంటుంది. ఈ మధ్యకాలంలో ఒక సినిమాలో ఓ పాట పాడి వివాదాస్పదమైన ఆమె అది మరవక ముందే తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. మైక్రో ఫైనాన్స్ పేరిట అధిక లాభాలు చూపి కొంతమంది దగ్గర నుంచి కోట్లలో డబ్బులు వసూలు చేశారని, ఇందులో మంగ్లీ, ఆమె తమ్ముడు శివది కూడా కీలక పాత్ర ఉందని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ భారీ స్కామ్లో బాధితుల తరపున పోరాడుతున్న లాయర్ సుబ్బారావు మంగ్లీ మీద సంచలన ఆరోపణలు చేస్తూ ఆమె నుంచి తనకు ప్రాణహాని ఉందని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం ముదిరి పాకాన పడింది. లాయర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మైక్రో ఫైనాన్స్ స్కామ్లో ప్రధాన నిందితులుగా ఉన్న మధు రమావత్, పాల్దియా శైలజతో పాటు మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్, మంగ్లీపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే తనపై వస్తున్న ఆరోపణలు అన్నీ అవాస్తవమని అడ్వకేట్ సుబ్బారావు ఫేమస్ అవ్వడం కోసమే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడంటూ అతనిపై కేసు పెట్టింది. మంగ్లీ ఇలా పరస్పర కేసులతో ఈ మైక్రో ఫైనాన్స్ కేసు అడ్వకేట్ సుబ్బారావు వర్సెస్ మంగ్లీగా మారిపోయింది. అయితే తాను ఈ కేసు టేకాఫ్ చేసిన తర్వాత మంగ్లీ పలుమార్లు తనని బెదిరించిందని సుబ్బారావు చెప్తున్నారు. కేసు నుంచి తనను తప్పించాలంటూ ఒక కేంద్ర మంత్రితో పాటు ఒక ఎమ్మెల్యే తండ్రితో తనకు ఫోన్ చేయించి బెదిరించిందని ఆరోపిస్తున్నాడు. బెదిరింపులకు తాను లొంగపోవడంతో మాట్లాడదామని పంజాగుట్టలోని ఓ లాయర్ ఇంటికి పిలిపించారని, కేసు నుంచి తప్పుకుంటే 10 లక్షలు ఇస్తామని ఆఫర్ చేశారని, అందుకు తాను ఒప్పుకోలేదని, దీంతో రౌడీలతో బెదిరించారని, మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్ హిట్ అండ్ రన్లో చంపేస్తే ఆధారాలు కూడా ఉండవంటూ స్వయంగా మంగ్లీ తమ్ముడే బెదిరింపులకు పాల్పడ్డారని అడ్వకేట్ సుబ్బారావు చెప్తున్నారు. మమ్మల్ని వేధించారని చెప్పి మమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టారు, మమ్మల్ని పలానా అడ్వకేట్ సుబ్బారావు అట్లా వేధించారని ఆమె చూపించిందండి ఒక వీడియో. కనీసం ఒక్క వీడియోని మీడియాకి రిలీజ్ చేసిందా? ఇంతవరకు కూడా మేము ఎన్నో వీడియోలు రిలీజ్ చేశాం, ఎన్నో ఎవిడెన్సెస్ ఇచ్చాం. సింగర్ మంగ్లీ ప్రధానంగా దీంట్లో నిందితురాలని చెప్పి మేము అందరికి చెప్తూనే ఉన్నాం. అంతకుముందు ఇంటర్వ్యూలో కూడా మేము అందరికీ కూడా మీకు వీడియోలు, తర్వాత డబ్బుతో ఉన్నటువంటి వీడియోలు కానివ్వండి, తర్వాత చాలా వరకు ఆమెతో కలిసి దిగిన ఫోటోలు, ప్రధాన నిందితులు వాళ్ళతో కలిసి దిగిన ఫోటోలు అన్ని కూడా నేను మీడియాకి ఇవ్వడం జరిగిందండి. అదే విధంగా ఈ రోజు పంజాగుట్ట పిఎస్ లో బాధితులు కూడా మంగ్లీ మీద కేసు పెట్టడానికి వచ్చారండి. వచ్చినప్పుడు పోలీసులు ఏ విధంగా వ్యవహరించారో మీ అందరికీ తెలుసు. ఇది కావాలని పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నెట్వర్క్ అండి. పోలీసులు కూడా ఇక్కడ నాకు అంటే సపోర్ట్ చేయకుండా మా ఏదో విచిత్రంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ఆల్కహాల్ టెస్ట్ చేసి మరి లోపలికి పంపించడం, ఇలాంటివన్నీ కూడా చాలా అవమానకరంగా చేశారు. సో ఇక్కడ మీరు అందరూ చూస్తున్నారు, దీన్ని అంతా కేసుని పక్కదారి పట్టించాలని అడ్వకేట్ సుబ్బారావు ఎప్పుడు కూడా నీతిగా, నిజాయితీగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పక్షానే నిలబడి పోరాటం చేస్తారో. ఇది ఇలా ఉంటే మరోవైపు మంగ్లీ మాత్రం తనపై తన తమ్ముడిపై అడ్వకేట్ సుబ్బారావు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని మంగ్లీ చెప్పుకొచ్చింది. ఈ కేసుతో తనకి సంబంధం ఉంటే ఏమి చేయడానికైనా తాను సిద్ధమని చెప్పింది. అడ్వకేట్ సుబ్బారావే బిగ్ బాస్కి వెళ్ళడానికి, ఫేమస్ అవ్వడానికి తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నానంటూ కన్నీటి పర్యంతమైంది. కేసు నుంచి తనని తప్పించాలంటే డబ్బులు ఇవ్వాలని సుబ్బారావు డిమాండ్ చేశారని తెలిపింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వారితో ముఖపరిచయం తప్ప ఈ కేసులో తనకి ఎటువంటి సంబంధం లేదని చెప్పింది. ఏదైతే మైక్రో ఫైనాన్స్ పేరిట ఈ సుబ్బు అనే అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయన నా మీద చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫేక్ అలిగేషన్స్. నిజంగా నేను ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటే గినా నేను ఎక్కడికైనా రావడానికి సిద్ధం. నేను ఎక్కడ ఏ పోలీస్ గడపలైనా, ఈ కోర్టు గడపైనా తొక్కడానికి సిద్ధం. ఇందులో నన్ను ఇన్వాల్వ్ అయినావు అని చెప్పి తేలిస్తే నేను ఏమన్నా చేయడానికి సిద్ధం. ఆయన ఇవన్నీ తప్పుడు ఎలిగేషన్స్ వేస్తున్నాడు. ఒక బంజారా గిరిజన ఆడబిడ్డ మీద కష్టపడి 14 ఏళ్ల నుంచి ఒక మెట్టు ఎదిగి పోయినటువంటి ఆడబిడ్డ మీద ఆయన ఈ ఫేమస్ కోసం కేవలం బిగ్ బాస్ కి వెళ్ళాలి, శ్రీముఖి అంటే క్రష్, ఫేమ్ అవ్వాలి. ఆయన ఒక భరతనాట్యం డాన్సర్. సో ఆ డాన్స్ అవన్నీ నేర్చుకొని ఉన్నాడు కాబట్టి ఆయనకి సినిమా పిచ్చి ఎక్కువ, సినిమాల మీద మక్కువ ఎక్కువ. దానివల్ల ఆ పేరు వాడుకొని ఆయన ఫేమ్ అవ్వాలని చెప్పి ప్రతి ఒక్క మీడియా గడప తొక్కి ప్రతి ఒక్కరికి అడిగి ఇంటర్వ్యూ తీసుకోండి అని చెప్పి లేనిపోని అలిగేషన్స్ అన్నీ కూడా నా మీద వేస్తున్నాడు.
నిజంగా ఆ బాధితుల్ని చూస్తుంటే నాకే చాలా చాలా బాధ అనిపిస్తుంది. నాకేం సంబంధం ఉంది? ఈ చేతి నిండా పనులే, ఈ చేతి నిండా పనులే. ప్రజల ఆశీర్వాదాలతో, మీ అందరి ఆశీర్వాదాలతో ఈ రోజు మీడియా లేకపోతే నేను లేను. ఇండిపెండెంట్ గా ఎదిగిన దాన్ని నేను, మీ చేతులల్లో ఎదిగిన దాన్ని, మీ చేతులల్లో పెరిగిన దాన్ని నేను ఎందుకు చేస్తాను? నేను అక్కడి నుంచే కదా వచ్చాను. ఎక్కడి నుంచి అయితే వచ్చానో వాళ్ళ పొట్ట నేను కొడతానా? నిజంగా నేను బాధితుల తరపున గట్టిగా నిలబడుతున్నాను. ఎవరైతే నా పేరు యూజ్ చేసి చీట్ చేసి ఎవరైతే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారో వాళ్ళని కంపల్సరీ కఠినంగా శిక్షించాలని నేను పోలీస్ శాఖను గాని కోరుతున్నాను. సంబంధం లేని విషయం తెచ్చి మా మీద ఎందుకు రుద్దుతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. సెన్సిటివ్ మ్యాటర్ అండి ఇది. కొంచెం ఆచి తూచి వెరిఫికేషన్ చేసుకొని మీరు వేయాలి. తనది గిన నాది గిన ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే మీరు ఎక్కడికన్నా రమ్మని చెప్పండి, నేను సిద్ధం.